మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో మీకు అందరికీ సర్వశుభాలు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళకన్నా ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్తుండగా వాక్యంలో తోడయండి, నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మాకు కావాల్సిన మాటలనైనా మాకు దయచేసి నీవే మహిమ పొందుతావని ఉద్దేశిస్తూ మా ప్రాణాత్మ దేహ శరీరాలతో తండ్రి నీకు లొంగిపోతున్నాం నాయన. నీకు లొంగిపోతే చేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది వాక్యంలోకి వెళ్దాం. ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఇలా కూడుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, యవనస్తులను బలపరచాలి. పాడైపోయిన సమాజంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక ఎహెజ్కేల్ లాగా, ఒక ఇర్మియా లాగా, ఒక పౌలు గారి లాగా, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లాగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో యవనస్తు కూడికను మొదలుపెట్టాం. ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రాముఖ్యమైన కారణం అవకాశాలు ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తుల జీవితాలు బాగుండాలి. లోకంలో సామెత ఉంది, నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు బిలీవర్సే రేపు ప్రీచర్స్ అన్నారు. అలా ఉండాలి, అలా వాక్యాన్ని నేర్చుకోవాలి, అలా వాక్యపు అడుగుల్లో నడవాలి. స్పెషల్ ఏంటి రోజు అంటే కావాలనే మరి చెప్తున్నాం, Feb 14 అప్పుడే కావాలనే పెట్టాం. Feb 14 అప్పుడే కావాలని వాక్యం వినాలని, ఆ రోజే వాక్యం వినాలని పెట్టాం. ఎందుకంటే Feb 14 అనగా మనకి ఏం గుర్తొస్తుంది అంటే బ్లాక్ డే గుర్తొస్తుంది. కానీ కొంచెం సన్నాసి వాళ్ళకి ఏం గుర్తొస్తుంది తెలుసా? సన్నాసి వాళ్ళకి ఏం గుర్తొస్తుంది అంటే వ్యాలంటైన్స్ డే అనేది గుర్తుంది. అన్న హిస్టరీ చెప్పాడు కదా దీని గురించి. వ్యాలంటైన్స్ డే అని హిస్టరీ చెప్పాడు. ఏం నేర్చుకుంటారు ఈ సన్నాసి గాలంటే? పొదలు చాటం వెళ్ళడం నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు ఈ సన్నాసి గాలంటే? తల్లిదండ్రుల విలువలు నేర్చుకోరు. ఏం నేర్చుకుంటారు ఈ సన్నాసి గాలంటే? వాళ్ళ ఇష్టానుసారమైన నడకు పెద్ద పీటేస్తూ మా ఇష్టమైన తల్లిదండ్రుల గుండెల మీద తనేసి వెళ్ళిపోతారు. సిగ్గు మాలిన పనికి మాలిన సన్నాసి గాలు అంటారు వీళ్ళని మా పరిభాషలో. ఏం నేర్పుతుంది సమాజం అంటే? ఏం నేర్పుతుంది? మరి చెప్తున్నాను, ఇది చరిత్ర కాని చరిత్ర అని అన్నాడు అన్నమాట. నిజంగా చరిత్ర కాని చరిత్ర చెప్తున్నాను. మళ్ళీ విషయం కాని విషయం. క్లాడియస్ అని ఒక రోమ సామ్రాజ్య రాజు ఏం చేశాడు? స్త్రీ వ్యామోహంలో పడి యుద్ధాలకు రావట్లేరా వీళ్ళు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో రాస్తే మళ్ళీ కిందే ఉంటది, ఆ రాజు వెళ్ళనివ్వలేదు, పెళ్లి మిగతా వివాహాల చట్టాలు ఇవన్నీ బ్యాన్ చేసిన తర్వాత ఈ వ్యాలంటైన్ అనే ఒక పాస్టర్ గారు, వ్యాలంటైన్ ఒక క్రిస్టియన్ పాస్టర్ గారు అంటే హిస్టరీలో చెప్తున్నాను, అందుకే చెప్తాను హిస్టరీ కాని హిస్టరీ ఇదని మరి చెప్తాను. ఇది హిస్టరీ కాని హిస్టరీ, ఇది హిస్టరీలో నమోదమైన హిస్టరీ అన్నారు ఈ పదాన్ని. అందుకే దీన్ని వ్యాలంటైన్స్ డే అన్నారు. ఆ వ్యాలంటైన్స్ ప్రేమ జంటలకు పెళ్లి చేసేవాడంట. ఆ రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోమ రాజ్యానికి అగ్రరాజ్యమైన ఒక మహారాజ్యమైన రోమ సామ్రాజ్యానికి ఎదురుతూ ఎప్పుడంటే పెళ్లి చేశాడంటే పెద్ద మనిషి. అందుకే లేకుండా పోయాడు. పాపిస్టి పనులకు, పాపిస్టి విలువలకు పెద్దపీట వేస్తున్న ఆ పెద్ద మనిషి వ్యాలంటైన్ అనే పెద్ద మనిషి. ఈరోజు చాలా మంది చూడండి వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. చాలా మంది వ్యాలంటైన్స్ డే అంటే ఏం నడుస్తుంది ఇప్పుడు సమాజంలో మళ్ళీ చెప్తున్నాను. సిగ్గుమాలిన సన్నాసి గాళ్ళు ఏం నేర్చుకుంటారు తెలుసా? వ్యాలంటైన్స్ డే రోజు పొదల చాటుకి వెళ్ళడం నేర్చుకుంటారు. అప్పటి వరకు తల్లిదండ్రులు దాని ఏమంటారన్నా చంటి పిల్లని సాగినట్టు చాకి పెద్దదాన్ని చేసి వాళ్ళ ఆలోచన వచ్చి వయసు వచ్చి పద్ధతి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా గాలి గాడితే వెళ్ళి కుక్క మళ్ళీ చెప్తాను, ఒక కుక్కకి శరీరం కట్టగట్టేసిన తర్వాత తల్లిదండ్రులకు మీద ఏంటో తెలుసా? హృదయ రోదన. మరి చెప్తున్నాను, ప్రతి తల్లిదండ్రులకి ఇప్పటి కాలంలో ప్రతి తల్లిదండ్రులకు మీద ఏంటో తెలుసా? ఆడు పుట్టినప్పుడు బాధే, అది పుట్టినప్పుడు బాధే, పెరిగేటప్పుడు బాధే, ఎలా పెరుగుతాదో బాధే, ఎలా చస్తాదో బాధే, ఎలా చదువుతాదో బాధే. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి నాశనకరమైన సమాజంలో తల్లిదండ్రులు కూడా సరి చేయలేని ఒక పద్ధతిని బైబిల్ సరి చేస్తూ, క్రైస్తవం సరి చేస్తూ వస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద పగబట్టేస్తారు అందరు కలిసి. పగబట్టేస్తారా? ఏం నేర్చుకుంటున్నారు సమాజంలో? సమాజం ఏం నేర్పిస్తుంది తెలుసా వ్యాలంటైన్స్ డే అంటే? అక్రమ సంబంధాలు నేర్పిస్తుంది. సమాజం ఏం నేర్పుతుంది చూస్తే వ్యాలంటైన్స్ డే అంటే? పాపాన్ని నేర్పుతుంది, నైతిక విలువలు నేర్పదు. మళ్ళీ చెప్తాను, సమాజం ఇప్పుడున్న సమాజం నైతిక విలువలు నేర్పుతుంది అంటే ఒక్క నైతిక విలువలు కూడా నేర్పదు. అలాంటి నైతిక విలువలు సమాజానికి నేర్పడానికి ఒక హెచ్చరికతో కూడిన క్రీస్తు ప్రేమ అనే ఉద్దేశాన్ని నేను ఈరోజు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీరంతా, మీ బతుకులు ఎంత, మీ వయసు ఎంత, మీరు ఉన్న లిమిట్స్ లో ఉండదన్న ప్రతి ఒక్కరికి మా స్ట్రాంగ్ సమాధానం. ఇర్మియా నిలబడ్డాడు, మేము నిలబడతాం. సమాజానికి సత్యం చెప్పడానికి, దేవుని ఆలోచన తలదన్నే సమాధానం చెప్పడానికి, దుర్బోధనని దురిమాడడానికి, క్రీస్తు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, పాడైపోతున్న సమాజాన్ని సరిచేయడానికి బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి ఎలాగైతే వాక్యం వచ్చిందో ఆ వాక్యాన్ని, క్రీస్తు అనే సత్యాన్ని, క్రీస్తు అనే ఒక నైతిక విలువ సమాజానికి నేర్పుతున్న మేము నిలబడతాం, నిలబడి చూపిస్తాం. మా ధైర్యం ఏంట్రా? మీరు ఎలా నిలబడతారా? మీ ధైర్యం ఏంట్రా? మీరు ఎలా నిలబడతారా? చూస్తామన్న ప్రతి ఒక్కరికి నిలబడి చూపిస్తాం. మా వెనకుంది మా దేవుడు నిలబడి చూపిస్తా. మా వెనకాల ఉంది మా దేవుడు, మా ధైర్యం మా దేవుడు. మీకైతే మీ బ్యాక్గ్రౌండ్ లేమో, మాకైతే మా దేవుడు. అంటే నైతిక విలువను పద్ధతి నేర్పుతాం. మేము నిలబడకూడదా? తయారు చేస్తాం. ఏం చెప్తున్నాను, దేవుని కొరకు సైనికులను తయారు చేస్తాం. దేవుని ఆలోచన విధానం నేర్పించే ఒక నైతిక విలువను సమాజంలో స్థాపిస్తాం. దట్స్ వై వీఆర్ కండక్టింగ్ ద యూత్ మీటింగ్. అర్థమైందా మీకు?
పాపాన్ని నేర్పే సమాజంలో పరిశుద్ధతను నేర్పే దేవుని ఆలోచన నెరవేర్చడానికి పాపాన్ని మాత్రమే నేర్చే లవ్ అనే పేరుతో వస్తుంది లస్ట్. ఆ లస్ట్ను జయించడానికి క్రీస్తు ఉద్దేశాలు నెరవేర్చే ఒక స్థాపన ఆలోచన మీలో ఉండాలి. మరి చెప్తున్నాను, మీ జీవితాలు బాగుపడాలన్నా, మీ జీవితాలు బాగుండాలన్నా క్రీస్తు మీలో ఉండాలి. క్రీస్తు వాక్యం మీకు తెలియాలి. నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, ఎందుకు జరిగిపో? వాక్యం లేదు మీలో, నైతిక విలువలు లేవు మీలో నైతిక విలువలు లేవు, మీలో వాక్యం లేదు, మీకు వాక్యం తెలియదు, ఒక నైతిక విలువలు నేర్పలేదు, చిన్నప్పటి నుంచి నేర్పలేదు. అమ్మని నైతికతను, అక్కని నైతికతను, చెల్లి అని నైతికతను. రేపులు జరుగుతున్నాయంటే వాడు వాళ్ళ చెల్లిని చూడలేకపోతున్నాడు. తనలో అర్థమవుతున్న సమాజానికి వాడు వాళ్ళ చెల్లిని తనలో చూడలేని వీడు ఏం నేర్చుకున్నాడు? నైతిక విలువ నేర్చుకోలేదు. అలాంటి సమాజానికి, పాడైపోయిన ఈ సమాజానికి నైతిక విలువ నేర్పే బైబిల్ని ప్రకటిస్తున్నాను. చూడండి, ఈ సమాజం ఇప్పటి కారణాలు సమాజం ఎలా ఉందో తెలుసా? క్రీస్తు అనే పేరుతో, క్రీస్తు అనే సంఘం అనే పేరుతో యేజుబేల్ అనే బోధన తెచ్చి ఇష్టానుసారమైన నడకకు పెద్దపీటేస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, వాక్యానికి ఎదురెత్తూ, మునుకోలుకి ఎదురెత్తు ఇష్టానుసారంగా నడిచే సంఘాలు ఉన్నాయి క్రీస్తులో. హైదరాబాద్ లో అంటే ఉన్నాయి, మరి చెప్తాను, ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన నడకను నడిచే సంఘాలు. మరి చెప్తున్నాను, సంఘాల్లోనే సిగ్గు లేకుండా సన్నాసిగాలు వచ్చి వ్యామోహపు చూపుతో స్త్రీలను, పెళ్ళైన ఆడవాళ్ళని, పెళ్లి కానీ మగాళ్ళని చూసి సిగ్గులేని సన్నాసిగాలు ఉన్నారంటే ఉన్నారు. ఏం నేర్చుకున్నారు వీళ్ళు? సంఘానికి వచ్చాక నైతిక విలువ నేర్పని. మరి చెప్తున్నాను, విశ్వాసులు కానీ, సంఘాల్లో విశ్వాసులు కానీ పాడవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్పని నువ్వే మాట్లాడుతున్నాను. సేవకుడే, వాక్యం చెప్పని సేవకుడే, వాక్యం తెలియని సేవకుడే, వాక్యాన్ని వివరణాత్మకంగా వివరించిన సేవకుడే, క్రీస్తులో లోనవతకు స్థాపించిన నువ్వే సేవకుడు. మరి అడుగుతావు, నువ్వే కారణం. అలా నైతిక విలువ నేర్పని నేను లెక్కడుతా. రేపు ధవల సింహాసన తీర్పులో క్రీస్తు చేసిన న్యాయపీఠం లెక్కడితే చెప్పగలవా నువ్వు? లేవు. వాక్యం తెలియదు. మరి చెప్తున్నాను, ఏం నేర్పిస్తున్నాను సమాజానికి? LGBTQ వచ్చేసాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చిందని మీకు తెలుసా? లెస్బియన్ కానీ, మిగతా ఏది ట్రాన్స్జెండర్ కానీ, వీటన్నిటి అన్న చదవని ఏంటది? లెస్బియన్, గే, LG, బిసెక్సువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వేర్, వీటన్నిటికి పర్మిషన్ ఇచ్చేసిందా? ఏపీ గవర్నమెంట్ చేసింది. మరి చెప్తున్నాను, ఇలాంటి నాశనకరమైన సమాజంలోకి సత్యం చెప్పడానికి ఉండాలి. సేవకులుగా నువ్వే నిలబడలేవు. ఇష్టానుసారంగా నడుచుకుంటావు, తెలియదు, వాక్యం తెలియదు. ఇష్టానుసారంగా సేవకు వచ్చేసావు, వాక్యం తెలియకుండా, వాక్యం గురించి జ్ఞానం లేకుండా వచ్చేసావు. ఏం నేర్పిస్తావు అడుగుతున్నాను? యవనస్తులకు ఏం నేర్పిస్తావు? నిన్ను మాదిరిగా తీసుకుని యవనస్తులకు ఏం నేర్పిస్తున్నారు సేవన సంఘంలో? ఇదే నేర్పించడం చెప్తున్నాను. అలాంటి నరక కూపానికి వెళ్ళే ఒక యువతను క్రీస్తులోనికి తేవాలి. చూద్దాం, ఒక మహావీరుని కాదని చూద్దాం. స్త్రీ వ్యామోహంలో పడ్డ దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా ఇజ్రాయెల్ ప్రజల్ని తమ శత్రువుల నుంచి రక్షించే ఒక మహావీరుని కాదా, మనుషులను జయించిన, మార్బలాన్ని జయించిన ఒక మహావీరుని కాదా, దేవుడు ఎన్నుకున్న ఒక మహావీరుని కాదా? ఈ మహావీరుడు ఏం చేశాడు? ఉన్నతగా చూశాడు. స్త్రీ చూడండి, స్త్రీ వ్యామోహానికి, స్త్రీ అందానికి లొంగిపోయే వాళ్ళు ఉంటారా సమాజంలో? అంటే ఉన్నారు. సేవకుల్లో ముసుగులో ఉన్నారు. క్రీస్తుని ప్రకటిస్తామన్న వాళ్ళు ఉన్నారు. చూడండి, ఆ మహావీరుని కాదు ఏంటో చూద్దాం. దేవునికి ఇష్టానుసారంగా బతికితే ఎలా ఉంటుంది, దేవునికి వ్యతిరేకంగా బతికితే ఎలా ఉంటుందని చూడండి. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చదవను. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. 13వ అధ్యాయానికి స్టార్ట్ చేసేటప్పటికి పాపం చేసేసారు వీళ్ళందరూ. ఇజ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టికి మరలా ఘోరమైన పాపం చేసేసారు. అప్పటికి జోగిని వ్యవస్థలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ద్వితీయోపదేశ కాండంలోనే ఈ జోగిని వ్యవస్థలు, పనికిమాల విగ్రహారాధన చేసి ఇజ్రాయేల్లో ఉన్నారంటే ఉన్నారు. కొరాహు వంశస్థులు వీళ్ళందరూ. కొరాహు వంశస్థులు దేవునికి వ్యతిరేకమైన నడిచే, నిమ్రోద్ ఆత్మ కలిగిన వీళ్ళు దేవునికి, క్రీస్తుకు వ్యతిరేకంగా నడిచే ఇలాంటి వాళ్ళు ఆ రోజు అక్కడ ఇజ్రాయేల్ ప్రజల సమాజంలో ఉన్నారు. ఈరోజు సంఘాల్లో కూడా ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు. 40 సంవత్సరము ఎడారిలో, అరణ్యంలో సమృద్ధిగా చొక్కా మాయకుండా అదేమంటారు, చెప్పు వరకుండా నడిపించిన ఈ దేవుని జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయి మరలా చెరకెళ్ళిపోయారు. ఇక్కడ తర్వాత మళ్ళీ 586 BCలో మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళందరూ. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఎందుకంటే వీళ్ళు లగ్జరీ లైఫ్ కృపకు, మరి చెప్తున్నాను, దేవుని ప్రేమించే ప్రేమకు, లగ్జరీ తనానికి అప్పటికి అలవాటు పడి. ఇజ్రాయిల్ ఏమన్నా ధనం తక్కువ వల్ల వీళ్ళ ఇజ్రాయిల్ ఏమన్నా చంపేసిన రాజ్యాల్లో బ్లండర్ మొత్తం గ్యాదర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. చూడండి, అలాంటి నాశనకరమైన సమాజానికి మళ్ళీ దుస్తులు అయిపోరంట. ఇలాంటి సమాజానికి మళ్ళీ ఒకడు క్రీస్తును బోధించడానికి ఒకటి రావాలి. చూడండి ఒకసారి అక్కడ 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడు ఒకడు జోరియా పట్టణస్థుడును నైన మనోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కాపురం లేకుండాను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీ గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసముని కానీ మద్యముని కానీ తాగుకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము, నీవు గర్భవతి వై కుమారుని కందు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భము పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టిన నామతో అనగా.
దేవుని ఉద్దేశంలో ఇజ్రాయెల్ ప్రజల్ని మళ్ళీ రక్షించడానికి అప్పటి కాలంలో మోసని అనుకున్నారు. తర్వాత యెహోషువ అన్న తర్వాత పెద్ద పెద్ద నాయకులు, న్యాయాధిపతులు వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేసారంటే వీళ్ళు మళ్ళీ చెరకెళ్ళిపోయారు. అజ్ఞానాన్ని బట్టి, అవిధేయతను బట్టి, వాక్యం తెలియని పద్ధతులను బట్టి, దేవుడైన యెహోవాను అర్థం చేసుకోని పద్ధతిని బట్టి మోసే ఇస్తాడు కదా యెహోషువకు, నేను ఇచ్చిన ఆజ్ఞలో కుడికాను. దేవుడు మాట్లాడుతుంటాడు యెహోషువతో, నేను ఇచ్చిన ఆజ్ఞలో కుడికాను ఎడమకైనా తిరగకుండా సరిగా సరళమైన త్రోవలో నడవమని. నడవలేదు. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ ఎందుకు నడవలేదు తెలుసా? బోధించే వాళ్ళు వీళ్ళకి లేదు. వాక్యం తెలియని యాజకులు తయారైపోయారు. వాక్యం తెలియనప్పటికీ వాక్యం తెలియని లేవీలు తయారైపోయారంటే మీరు నమ్మగలరా? ఇక్కడే ఉంటుంది కింది మాటలు చూడండి. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు తన ప్రజలైన ఇజ్రాయెల్ తీసుకురావడానికి ఒకడు చరిత్ర ఒక కారణ జన్ముడు పుట్టబోతున్నాడనే ఉద్దేశంతో రాస్తున్నాడు సంసోను గురించి. చరిత్రలో ఒక కారణ జన్ముడు పుట్టివాడు నాకు మహిమకరంగా పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు నాకు మహిమకరంగా నా ఉద్దేశాలను నెరవేర్చడానికి నా ప్రజలైన ఇజ్రాయేలీల్ని తన శత్రువుల నుండి రక్షించడానికి తీసుకొస్తాడనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు చూడండి. తీసుకురావాలని నాకు ప్రతిష్ఠిత అతడు తీసుకొస్తాడు అని మాట్లాడుతున్నాడు చూడండి. అలాగే కిందికి చదవండి. ఒక కారణ జన్ముడు జన్మించబోతున్నాడు, ఒక మహావీరుని జన్మం జరుగుతుంది. మరి చెప్తున్నాను, దేవదూతలు ఎక్కడెక్కడ ప్రత్యక్షం అవుతారంటే చూడండి, మీరు పడుకునే దగ్గర కూర్చున్న దగ్గర ఎక్కడెక్కడ ప్రత్యక్షం. మరి చెప్తున్నాను, సిగ్గులేని సాక్షాలు చాలా మంది తయారైపోయారు. దేవదూతలు ఎక్కడ ప్రత్యక్షం? పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, సమాజంలో ప్రార్థన చేసేటప్పుడు ప్రత్యక్షం అవుతారు. మరి చెప్తున్నాను, ఈ గాబ్రియలు దేవతలు వీళ్ళందరూ తెచ్చిన వర్తమానాలు ఏంటో తెలుసా? చరిత్రను తిరగరాసే వర్తమానాలు చెప్పారు. మరి చెప్తున్నాను, చరిత్రను తిరగరాసే వర్తమానాలు తెచ్చారు. గాబ్రియలు ఎలిజబెత్ కు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేసింది? బాప్తిసం యోహాను వాక్యాన్ని చూపించడం, పరలోకం నుంచి పంపబడ్డ ఒక యోహాను జన్మించాడు. మరి చెప్తున్నాను, మరీ ఇటు మరీకి వచ్చేసరికి ప్రత్యక్షమయ్యేటప్పటికి ఒక కారణ జన్ముడు ఎవరు? చరిత్ర లోక మర్యాదను తిరగరాసే సత్య మార్గం కనబడినప్పుడు అసతోమ సద్గమయ అంటూ, తమసోమ జ్యోతిర్గమయ అంటూ, మృత్యంగా అమృతంగమయ అంటూ, జీవం మాకు కనబడట్లేదు, మార్గం మాకు దొరకట్లేదు, చనిపోయే పరిస్థితిలో మేము ఉన్నాం అన్న పరిస్థితుల్లో సత్యం నేనే, జీవం నేనే, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద ట్రూత్ అని ఒక సద్బోధకుడు అనే ఒక మనుష్య కుమారుడు, దానియేలు గ్రంథంలో చెప్పబడ్డ ఒక మనుష్య కుమారుడు జన్మించాడు. మరి అడుగుతున్నాను, చరిత్ర పుటలు తిరగరాశారు ఎవడైనా? ఈరోజు దేవతలు కనిపిస్తున్నా ఎవడైనా చరిత్ర పుటలు? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఛాలెంజింగ్ గా అడుగుతున్నాను. చరిత్ర పుటలు ఎవడు తిరగరాశాడు? ఏ దేవదూత కనబడింది? మరి చెప్తున్నాను గట్టిగా మాడితే, దేవదూత కనబడిన ప్రతి ఓడికి ఆ దేవదూత పేరు కూడా తెలియదు. నిజమేనా? నిజమే. చూడండి, అలాగే చూడండి, ఒక కారణ జన్ముడు జన్మించబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు రక్షించడానికి కారణ జన్ముడు జన్మించబోతున్నాడు. ఆ అద్వితీయ దేవుని కుమారునికి చెప్పండి సాక్షిగా ఇజ్రాయెల్ ప్రజలు ఆ క్రీస్తునంటే యెహోవా జనులైన ఈ ప్రజలను మళ్ళీ ఫిలిష్తీయుల చేతిలో ఉండి రక్షించడానికి, అప్పటికి శత్రువులుగా మారిపోయారు. అరణ్య ప్రదేశంలో యుద్ధాలు జరిగి ఇజ్రాయెల్కు బద్ద శత్రువులుగా అందరూ మారిపోయారు. అసురవధ చేయడానికి మరి చెప్తున్నాను, ఇజ్రాయెల్ ప్రజలు దొరికితే అసురవధ చేయడానికి సిద్ధమైపోయారు. అమోరీలు, పెరిజీలు, కానానీలు, మొబూసీలు వీళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ దొరుకుతారా? ఫిలిష్తీయులు వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారు? ఇజ్రాయెల్ ప్రజలు చూసారు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వదిలేశారు. ఎప్పుడైతే దేవుడు వారిని ఎడబాసాడో చెరగా పట్టబడ్డారు. వీళ్ళందరూ చెరగా పట్టబడ్డారు. ఏమి లేకుండా అసురవధ జరిగిందంటే మీరు నమ్మగలరా? అలాంటి నరక కూపం నుంచి తీసుకురావడానికి ఇజ్రాయెల్ ప్రజల్ని క్రీస్తు దేవునికి రిప్రజెంటేటివ్ గా ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి దవడ ఎముకతోనే బలం కలిగిన ఒక మహాయోధుడు కారణ జన్ముడు జన్మించబోతున్నాడు. చూడండి, అలాగే ఈ కారణ జన్ముడి జీవిత గాథ ఏంటో తెలుసా? జీవిత చరిత్ర ఏంటో తెలుసా? రేకి లొంగిపోయాడంట. ఇతరమైన మాట ఏంటో చెప్పనా? ఇంత గొప్ప యోధుడు ఒక లాలనకు లొంగిపోయాడంట. ఒక అమ్మాయి లాలనకు లొంగిపోయాడంట. ఒక అమ్మాయి అందానికి లొంగిపోయాడంట. ఒక దెలీలా అనే భయంకరమైన రాక్షసికి లొంగిపోయాడంట. ఈరోజు మీరు చూడండి, పడిపోతున్నారన్న ఎవరిని ఎందుకు పడిపోతుంది? మీలో వాక్యం లేదు. మీరు దేవుని మాట వినట్లేదు. నేరాలు జరిగిపోతున్నాయంటే వినరు, ఘోరాలు జరిగిపోతున్నారంటే వినరు. అప్పటికి మేము చదువుకుంటాం చెప్పేస్తామంటారు. ఏది మీరు స్టాండర్డ్? నేను అడుగుతున్నా, ఏది మీకు వాక్యం అనే స్టాండర్డ్ ఉందా? తెలియదు, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, ఇష్టానుసారంగా నడుచుకుంటారు. ఈ ఇష్టానుసారమైన నడకకు తోడు ఏంటంటే చెప్పండి, అహాబుకి యెజబెల్ తోడైనట్టే. చెప్తున్నా, అహాబుకి యెజబెల్ ఎలాగా తోడైందో ఇలాంటి సమాజానికి పాస్టర్లకి పాస్టర్లు అలా తయారైపోయారు. అర్థమవుతుందా మీకు? అర్థం అవునట్టే ఉంటుంది, అర్థమవుతుంది అండి. అలా కింది చదవనా? 5వ వచనం. ఓకే, ఇదంతా ఒక కన్వర్సేషన్. భార్యకు భర్తకు మధ్య ఆ దేవదూత కనబడింది, ఇలా చెప్తుందయ్యా ఈ పరిస్థితులు ఏంటని. భర్త కడుగుతుంది, మళ్ళీ భర్త ఆ దేవదూత వస్తే మంచిది కదమ్మా, మాకు పిల్లాడు పుట్టబోతున్నాడు, మనకు కారణ జన్ముడు పుట్టబోతున్నాడు సంతోషిస్తూ మళ్ళీ అదే దేవదూత దగ్గర మళ్ళీ ప్రత్యక్షమైతే అడుగుతాడు. ఇక్కడ ఎవరు వస్తారో తెలుసా? మరి చెప్తున్నాను చూడండి. అలాగే ఇప్పుడు డైరెక్ట్ గా పిల్లాడు పుట్టేశాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ చూడండి అన్న, 22వ వచనం చదవండి ఒకసారి. 22వ వచనం అన్న. ఆయన యెహోవా అని చదువుకుంటూ వెళ్ళిపోండి అన్న. అన్న 14వ వచనం ఒకసారి చూడండి. 14వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచి మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనుల కుమార్తెలలో గాని స్త్రీలు లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకుంటూ వెళ్తున్నావా
అని అడిగిన అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అర్థమవుతుందా మీకు? దేవుని వ్యతిరేకమైన ఆలోచన ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. యవ్వనానికి వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, సాతాను ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తాడో తెలుసా? సాతాను అయినా దేవుడైన యవ్వనుల్ని పట్టుకుంటారు. ఎందుకంటే బలం కలిగి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి రగిలి. మళ్ళీ చెప్తున్నాను, నిరాధారులుగా ఉన్న, నిరాయుధులుగా ఉన్న, యోగ్యత లేని, ఎన్నిక లేని, కనీసం లెక్కల్లో లేని ఆ అపోస్తలను ఎన్నుకొని మరి చెప్తున్నాను, ఆ బీదలు ఆ అపోస్తలు ఆ యవనులు ఫైల్ లిటరీగా రగిలి ప్రభుత్వాలకి, రాజ్యాలకి, అగ్రరాజ్యాలకే, రోమ సామ్రాజ్యాలకే, లోకానికి అతీతమైన మహాశక్తితో నడిపిబడ్డారంటే మీరు నమ్మగలరా? దేవుడు తోడైంది. అక్కడ ఉంటుంది చూడండి, రోమపత్రిక 8:34 దేవుడు మన పక్షం ఉండగా మనకి ఇంకెవ్వడు విరోధి. ఆ ధైర్యంతో నడిచారు వీళ్ళు. వాళ్ళు అలా ఆ ధైర్యంతో ఎందుకు నడవగలిగారు? వీళ్ళు ఎందుకు ఇలా పడిపోతున్నారు? వాక్యం లేదు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? వాక్యం లేదు, కనీస సామాజిక స్పృహ లేదు. దేవుడిచ్చిన కనీస దాని ఏమంటారు సామాజిక ధర్మశాస్త్ర జ్ఞానం వీళ్ళకి లేదు. చూడండి ఒకసారి అటు చూడండి, 3వ వచనం చూడన్నా. అనగా వారు నీ స్వజనుల కుమార్తెలు నాశ జను స్త్రీలు లేదని వెళ్తున్నావా? ఇజ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన ఫిలిస్తీన్లే గాని, అమోరీలే గాని, ఫెరిజీలే గాని, కనానీలే గాని, మొబీసీలే గాని వీళ్ళందరూ తెచ్చుకోవచ్చా? దేవుడి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి మోసేకు. అన్య జనులు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతిష్ఠింపబడిన జనాంగం, దేవుడికి ఇష్టం కాని జనాంగం, పాపంలో ఏర్పడి చేస్తున్నా, విగ్రహారాధనకు భయంకరమైన పెద్దపీట వేస్తున్నా, చెప్పండి, ఆ సమాజానికి వ్యతిరేకంగా దేవుని ఆలోచన నెరవేర్చే ఇజ్రాయెల్ ప్రజలకు పిల్లలు తెచ్చుకోవచ్చా? సంసోను తెచ్చుకున్నాడు. చూడండి, సంసోను అధోగతి అధపాతాళానికి తొక్కివేయబడ్డాడు. చూడండి, అలాగే చూడండి, తెచ్చుకున్నాడు. నాకు ఇష్టమైంది అన్నాడు. చూడండి, అయితే ఫిలిప్పీలకు ఏమైనా చేయటగా ఇట్లా తిరగండి, మళ్ళీ తిరగండి. సున్నతి పొందని ఫిలిస్తీన్లను చేసుకోవచ్చు, ఇజ్రాయెల్ అంటే చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతిష్ఠింపబడిన జనాంగము, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన స్టార్ట్ అయిపోయింది. ఎవరిలో? సంసోనులో. కారణ జన్మంలో ఒక వ్యతిరేకత, దేవునికి వ్యతిరేకత ఏంటి అంటే సాతాను ప్రభావం. నేను ప్రతిక్షణం పడేయాలని, నేను ప్రతిక్షణం కింద తోసేయాలని, క్రీస్తులోంచి వెలివేయాలని వాడు చేసే ప్రయత్నాలు అంతా ఇంత అనుకుంటున్నారా? మిమ్మల్ని ఉండని వాడు క్రీస్తులో మీకు అదో మీ మీ ఆలోచనలు మారుస్తాడు, మీ పద్ధతులు మారుస్తాడు, మీకు వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వీళ్ళు పుట్టిస్తాడు. నీ అంతం కోరుకునేంత వరకు కూడా వాడు నిన్ను వదిలిపెట్టాడు. ఆ టెంప్టేషన్కి లొంగుతున్నావా లొంగట్లేదా? దేవుని ఈరోజు మళ్ళీ చెప్తాను, దేవుని టెంప్టేషన్కి లొంగం, సాధారణ టెంప్టేషన్కి లొంగుతాం మనం. ఎందుకంటే తెలియదు, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, ఒక రెఫరెన్స్ చెప్పలేము. అర్థమవుతుందా చాలా మంది? సరే, ఇలాంటి ఒక సున్నతి పొందిన ఫిలిస్తీన్లో, అజ్ఞానులైన ఫిలిస్తీన్లో, ఇజ్రాయిల్కి బద్ద శత్రులైన ఫిలిస్తీన్లో, దేవునికి భయంకరమైన వ్యతిరేకత చూపే ఫిలిస్తీన్లో తెచ్చుకుంటానమ్మా అన్నాడు. ఎవరు? సంసోను. ఈరోజు చూడండి, మన క్రిస్టియన్ మ్యారేజ్లలో కూడా ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉంటాడు. వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్ బ్యాచ్. చేసుకోవచ్చు, నేను మార్చేస్తాడు, మళ్ళీ చెప్తున్నాను, నేనే మార్చేస్తాడు. చూడలేదా? చాలా మంది చూసాం ఇలాగా, చేసుకుంటాము లవ్వులు ఏదేదో అని చేసుకున్నారు, మారిపోయారు. మళ్ళీ చెప్తున్నాను, నిత్య నరకాగ్నిత ఆహుతిగా ఈరోజు మారిపోయారంటే మీరు నమ్మగలరా? మళ్ళీ చెప్తున్నాను, భయంతో చెప్తున్నాను, ఈ మాటలని భయంతో చెప్తున్నాను. విశ్వాస కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? కొంపరారిపోతే. మళ్ళీ చెప్తున్నాను, అప్పటి వరకు కాపాడుకుని నీ విశ్వాస జీవితం, అప్పటి వరకు క్రీస్తు నమ్ముకున్న పునరుద్ధారణ క్రీస్తుని బయట నీ జీవితం కొంపలేరు అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, నరక కూపానికి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా మీకు? జాగ్రత్త, వివాహం పట్ల జాగ్రత్త, ఆలోచన. మళ్ళీ చెప్తున్నాను, సమాజంలో ఆడపిల్ల ఉండే జీవితాలు, ప్రతి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ప్రతిదీ నోటీస్ చేస్తుంది సమాజం. ప్రతిదీ నోటీస్, నీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా, నీ మాట తీరైనా, నీ పద్ధతి అయినా ప్రతిదీ నోటీస్ చేసే ఈ సమాజంలో జాగ్రత్తగా నేర్చుకోగలుగుతున్నామా? అవకాశాలు జాగ్రత్తగా ఉండలేదు. చూద్దాం, ఆ మహావీరుడి చరిత్ర కంటిన్యూషన్ చేద్దాం. అలాగే 6వ వచనం అన్న, 6వ వచనం కూడా కాదు, 15వ వచనం అన్న, 15వ వచనం. పెళ్లి చేసేసుకున్నాడు, అయిపోయింది. ఆడు తన స్నేహితులకు ఇప్పుడు కదా వేసాడు. చూడండి అక్కడ 15వ వచనం అన్న, 15వ వచనం, 14వ అధ్యాయం 15వ వచనం అన్న, 14వ అధ్యాయం 15వ వచనం. కాగా 14వ అధ్యాయం 17వ వచనం అన్న, 15 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లా నీ పెనిమిటి ఇప్పుడు కదా భావమును మాకు తెలుపునట్లు అతడు లాలన చేయము, లేని యెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేస్తాము, మా ఆస్తిని స్వాధీనపరచుకున్నట్టుకే మమ్మల్ని పిలిచిద్రా. కాబట్టి సంసోను భార్య అతని పాదం వద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషిస్తున్నామని ప్రేమించట్లేదు అని లాలన చేశారంట. మహావీరుని ఒక కారణ జన్ముని, గర్భఫలం లేని పరిస్థితుల్లో, గొడ్రాలైన పరిస్థితుల్లో అల్లారు ముందుగా పెంచుకున్న ఒక మహావీరుని, దేవుని కోసం వాడబడాల్సిన, దేవుని కోసం ఇజ్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతుల నుంచి రక్షించగలిగిన ఆహాయోధునంట ఒక స్త్రీకి లొంగిపోయాడంట. అక్కడ ఉంటా చూడు, అక్కడ బైబిల్ ఒక దగ్గర ఉంటుంది, విశ్వకాంతి అడుగుల్లో నడిచితివో సంసోను, మరలా చీకటిలోకి అడుగులేసిన సంసోను. కవి రాశాడు దీని గురించి.
విశ్వకాంతి అడుగుల్లో నడిచావు సంసోను, మరలా చీకటి అడుగుల్లోకి, చీకటి ప్రాంతాల్లోకి అడుగులు వేసినావు సంసోను. నీకు కనబడిన చీకటి యెహోవా నీ ఎడబాసిన అన్న సంగతి నీకు తెలియలేదు. నన్ను వదిలేసావు సంసోను, నన్ను వదిలేసావు. దేవుని హృదయ వేదన ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు సంసోను వదిలేసిన సంగతి కనీసం సంసోనికి తెలియలేదండి, కనీసం సంసోనికి తెలియలేదు. అర్థమవుతుందా? విశ్వకాంతి అడుగుల్లో నడిచాడు, మరలా చీకట్లోకి సంసోను వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మనకి అర్థమవుతుందా? విశ్వకాంతి అడుగుల్లో నడిచావు, రక్షణ అనుభవం తీసుకున్నావు, విశ్వకాంతి అడుగుల్లో వెలుగులో నడుస్తున్నావు. ఏమైంది నీకు? నేను అడుగుతాను, ఏమైంది? మొదట్లో నా ప్రభావం నీలో లేదు. ఎఫెస్ సంఘానికి మాట్లాడితే, మొదట్లో నువ్వు నన్ను ప్రేమించావు, మొదట్లో నేనంటే పడి చచ్చిపోయావు. ఎఫెస్ మొదట్లో నేనంటే పడి చచ్చిపోయావు. మొదట్లో ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చూసావు. ప్రతి ఒక్క క్షణం నా కోసం కనిపెట్టుకున్నావు. ఎఫెస్ నాతో లేవు, నాతో లేవు, నాతో లేవు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదట ఉన్న భక్తి ఎక్కడ పోయింది నీకు? మొదట ఉన్న ఆలోచన ఎక్కడ పోయింది నీకు? నా మీద ఉన్న ప్రేమ ఎట్టిపోయింది? నా మీద ఉన్న ఆశ ఎట్టిపోయింది? నువ్వు ప్రేమిస్తున్న ప్రతి క్షణం నీలో ఉన్న ఆలోచన ఎట్టిపోయింది? ఎఫెస్ ఇప్పుడు అడుగుతున్నాడు ఈరోజు, ఏం నేర్చుకుంటున్నావు? సంసోనికి తెలియలేదు దేవుడు ఎడబాసిన సంగతి. సంసోనికి తెలియలేదు. బలవంతుడు మట్టి కొదిగిపోయాడు. బలవంతుడు మళ్ళీ ఎత్తున ఒక స్త్రీ వ్యామోహంలో పడిన ఒక బలవంతుడు నేల కొరిగిపోయాడు. అలాగే చూడండి. విశ్వకాంతి అడుగులో నడిచిన ఈ సంసోను చీకట్లో కడిగలేసేసాడు. మళ్ళీ చూడండి. అలాగే 16వ వచనం ఒకసారి చదవండి అన్న. 16వ అధ్యాయం 16వ అధ్యాయం. ఎంతటి బలవంతుడు ఒకసారి చూడండి, ఎంతటి బలవంతుడు ఈ సంవత్సరం చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం. పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను తిప్పి 2 తోకల మధ్యను దివిటిని కట్టి మండ వేసి ఫిలిష్తీయుల గోధుమ చేల్లో వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరు ద్రాక్షల. నేను అడుగుతున్నాను, ఈ వాక్యం చదువుతున్న మీకు ఏమర్థమవుతుంది? ఫిలిష్తీయుల రాజ్యంలో అసుర వధ చేసే ఫిలిష్తీయులు ఒకరు దొరికిన చంపేసి మట్టి కప్పేసి యోధుని కూడా మట్టి కొరిగించేంత సామంతులు ఫిలిష్తీయులో ఉన్నారు కదా. ఏ ధైర్యంతో సంసోను వాళ్ళ రాజ్యంలో, వాళ్ళ దేశంలో, వాళ్ళ గుంపులో, నేను అడుగుతున్నాను, ధైర్యంతో వెళ్ళాడు? విశ్వకాంతి వెలిగిన దేవుడు తనతో లేడా? నేను అడుగుతున్నాను, విశ్వకాంతి వెలిగిన దేవుడు వాళ్ళతో లేడా? తనతో లేడా? ఆ ధైర్యం కాదని నడిపించిన సంసోను అలారానికి లొంగిపోయాడేంటి? ఒక అమాయకమైన ప్రేమకు లొంగిపోయాడేంటి? పాపమైన ప్రేమకు లొంగిపోయాడేంటి? అందానికి లొంగిపోయాడేంటి? దేవుడు అడుగుతాడు. దేవుడు మళ్ళీ చెప్తున్నాను, ఎఫెస్ సంఘాన్ని మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఎఫెస్ సంఘానికి రాస్తాడు ఇదే, నువ్వు నాతో కొన్ని సంవత్సరాలు ఉన్నావు ఎఫెస్, కానీ నీ క్యారెక్టర్ ఏంటి? మళ్ళీ చెప్తాను, దేవుడు కోరింది ఒకటే, దేవుడు కోరుకుంది ఒకటే, క్యారెక్టర్. కొన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు, కానీ ఈ అలవాటు నీలో లేదు. ఈ అలవాటు నువ్వు మానుకోలేకపోతున్నావు. కొన్ని సంవత్సరాలు నాతో ఉన్నావే ఎఫెస్, ఈ అలవాటు ఎందుకు మానుకోలేకపోతున్నావు? కొన్ని సంవత్సరాలు నాతో ప్రయాణం చేస్తావు, కొన్ని సంవత్సరాలు శ్రమల్లో, నిందల్లో, వేదనలో, వస్త్రహీనతో, ఉద్యోగంలో నాతో ఉన్నావు, కానీ ఈ స్వభావం ఎందుకు మాట్లాడు? నీ బాహ్య పురుషుడు బాగానే ఉన్నాడు, నీ అంతరంగ పురుషుడికి ఏమైంది ఎఫెస్ అంటున్నాడు. చూడండి దేవుడు. ఏం పరిస్థితులు అండి మనకి కూడా. మొదట్లో బాగుండా, మొదట్లో ప్రేమించాం ప్లేస్ అర్థవంతంగా, అర్థానుసారంగా ఇది అంటారు అన్నది. నేను దాక్షణ్యంగా వదిలేసాను దేవుని. ఈరోజు అర్థమవుతుందా? ఒక విశ్వాసి దేవుని ప్రేమిస్తున్న ఒక విశ్వాసి నీకు అర్థమవుతుందా? కోల్పోయావు. అయినా ప్రేమిస్తున్న ప్రేమ తెలుస్తుంది. ఏం నేర్చుకుంటాం సమాజంలో? ఏం నేర్చుకుంటాం సంవత్సరం? చూద్దాం, ఇంట్రొడక్షన్లోకి వెళ్దాం. చంపేశారు యోహాను. చూడండి సంసోను 16వ అధ్యాయం చదవండి. సింపుల్ స్పీడ్ అసలు టైమే లేదు, సరిపోదు. ఇంకా 16వ అధ్యాయం అన్న చదువుకుంటే 16వ అధ్యాయం అన్న 16 ఫస్ట్ నుంచి అన్న, అసలు టైమే లేదు, ఇంకా చాలా వాక్యం ఉందన్న. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి, ఇంకా తెలుగు రాదా నీకు? తెలుగు రాదు. ఇద్దరే చూసి అక్కడ నుంచి వచ్చాను, కానీ గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి నేను చదువుతాను అనుకుని పట్టణం ఈ ప్రాంత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చూడండి. ఈ అధ్యాయం చదివేటప్పుడు మనకి ఏమర్థం అవుతాయి? 4వ వచనంలో మళ్ళీ ఉంటది, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలోనున్నదో మేము ఎలాగ అతని గెలవాలనో తెలుసుకొని మేము అతన్ని బాధించి అతని గర్వమును అనుకున్నాము. అప్పుడు మాలో ప్రతి వాడు 1,100 వెండి నాణెములు నీకు ఇచ్చేదని చెప్పారు. ఒక మహావీరుడు కారణజన్ముడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఈ విశ్వకాంతి అడుగులో నడుస్తున్న ఒక మహావీరుడు ఒక స్త్రీకి లొంగిపోయాడంట. చూస్తున్నాం, ఒక స్త్రీకి లొంగిపోయాడంట. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏ దానికి లొంగిపోతున్నాం? స్త్రీకేనా? సమాజం మీరు చూడండి. సాతాను వలవేసేది ప్రత్యక్షమైన దాంట్లో, పరోక్షమైన దాంట్లో మొట్టమొదటి ఏంటో తెలుసా? కామం అన్నాడు దాన్ని. మొత్తగా
బైబిల్లో చక్కగా ప్రస్తావించారు. కామానికి లొంగేవాడు నాశనం. మరి చెప్తాను, ఇదే అంటారు సొలొమోన్ గారు. మరి చెప్తాను, సామాన్యుని మొదలుకొని అగ్రరాజ్యాలు ఏలుతున్న అధిపతులను సహితం ముంచేస్తుంది ఏంటో తెలుసా? కామం అన్నారు దాన్ని. సొలొమోన్ గారు దీని గురించి రాస్తుంటాడు, మరణం కంటే వేదనకరమైంది నాకు ఒకటి కలదు, నేను ఒకటి చూస్తున్నా అంటున్నాడు. భూమి మీద నాకు ఒకటి కలదు. ఏంటంటే ఆ స్త్రీ మోసం చేసింది. ఆ స్త్రీ నన్ను వ్యామోహంతో నా ప్రాణమే తీసేసింది. చూడండి, ఈరోజు సమాజంలో కూడా మీరు చూడండి, ప్రేమించాననే వస్తారు, ప్రేమిస్తారు. అది ఏమవుతుందో తెలుసా? చివరికి ఆ ప్రేమ తల్లిదండ్రులు కాదన్న, ఆ ప్రేమ తల్లిదండ్రులు కాదు, నీతో వచ్చిన ప్రేమ రేపు నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోద్ది. వడ్డొస్తే మరి చెప్తాను, అక్రమ సంబంధాలకు అడ్డొస్తే నిన్ను కూడా లేపేస్తారు. మరి చెప్తాను, చూసాం అలాంటి సంగతులు జీవితాల్లో చూసాం, బైబిల్లో చెప్పారు. సంసోనుకి అలా జరగలేదా? మిగతా భక్తులకు అలా జరగలేదా? తల్లిదండ్రులు, మరి చెప్తున్నాను, ఏ నమ్మకంతో ఒక అమ్మాయి నీతో వస్తుంది? తల్లిదండ్రులు వదిలేసి అప్పటి వరకు చిన్నప్పటి నుంచి చిన్న పిల్లని సాకినట్టు సాకి భుజంలపై ఎత్తుకొని తన బరువంతా మోస్తూ నా బిడ్డ పరిస్థితి ఏంటో క్షణక్షణం గుండెల్లో గుబులు పెట్టుకున్న ప్రతి తల్లిదండ్రులు లెక్క ఎవడో తెలుసా? నీదే. అలా పుట్టిన నీదే. మరి చెప్తున్నాను, ఒక స్త్రీ ఎలా సమాజంలో పెరగాలో మనకు తెలియదు. మన తల్లిదండ్రులు పెంచి వయసు వచ్చిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత మోసం చేస్తారు. చాలా మంది మీరు చూడండి, కారణ జన్ములు ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, పాపానికి పెద్దపీట వేసే తల్లిదండ్రులు మోసం చేసే కారణ జన్ములు కూడా ఉన్నారు సంఘాల్లో, సమాజంలో. అలాంటి సమాజానికి నాశనం కోపం ఒకటి రెడీ ఉందంట. చూడండి ఒకసారి అలా శివుడు అన్న, చూడండి అన్న, అక్కడ ఉంటా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం అన్న. డైరెక్ట్ ఈ మహావీరుని గాథ ముగియబోతుంది. మరి చెప్తాను, మహావీరుని గాథ చరిత్ర ముగియబోతుంది. చూడండి ఒకసారి, ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతిగా అప్పగించి ఉన్నది చెప్పుకొని తన దేవత అయిన దాగోను అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోను చూసినప్పుడు మనలో మన శత్రువును మన స్తుతించి వారి హృదయంలో సంతోషం నిండుకొని ఉండగా వారు మనం పరిహాసము చేయటకు సంసోనుని పిలిపించము రండని సంసోనుని బంది గృహంలో నుండి పిలువనంపిరి. చూచి గుడి స్తంభము మధ్యను అతను నిలవబెట్టి పరిహాసంగా చేయగా సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లను, ఈ గుడికి ఆధారమైన స్తంభములను నన్ను తడువనిచ్చి, గుడికి ఆధారం ఉన్న స్తంభములను నన్ను తడువనిచ్చి విడుము, నేను వాటి మధ్య ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషుతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారి సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్ప మీద స్త్రీ రమారమి 3000 మంది చూచుండ్రి. అప్పుడు సంసోను, యెహోవా, అంతిమంలో ఈ కారణ జన్మని విశ్వకాంతి అడుగులో నడిచిన ఈ కారణ జన్ముడు అర్థమవబోతున్నాడు. దేనివల్ల? స్త్రీ వల్ల. రాజ్యాలను జయించారు, బలాన్ని జయించారు, రాజులను జయించారు, కానీ ఒకటి జయించలేకపోయారు. ఏంటో తెలుసా? కామాన్ని జయించలేకపోయారు. నేల కొరిగి, మరి చెప్తున్నాను, విశ్వకాంతి అడుగులో నడిచిన ఈ మహావీరుడు నేల కొరిగిపోయాడు. 6 అడుగు 7 8 అడుగుల ఈ మనిషి నేల కొరిగిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఒక స్త్రీ. మళ్ళీ చెప్తున్నాను, సంసోను దగ్గరకు వచ్చింది ఒక సంసోను దగ్గరకు వచ్చింది ఒక స్త్రీ మోహపు చూపుతో సంసోను చంపేయడానికి. నీ దగ్గరకు వస్తుంది లవ్ అనే పేరుతో, నీ దగ్గరకు వస్తుంది ప్రేమ అనే పేరుతో, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను చంపేయడానికి, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా నేను చంపేయడానికి, తన మనుషులతో నేను చంపడానికి. ఆ రోజు తెలియని స్త్రీ ఎలాగైతే తను తాను కాపాడడానికి చంపేసుకుందో, ఆ స్త్రీని చంపేయడానికి కూడా చెప్తున్నాను. నువ్వు అనొస్తే నేను లేపేయడానికి రెడీగా ఉంటారు, గుర్తుపెట్టుకో. సంసోనుకి తెలియలేదు యెహోవా ఎడబాసిన సంబంధం తెలిసిందా? తెలియలేదు సంసోను తెలియలేదు. ఆయన అనుకున్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు సంసోను. అప్పుడు కలిబీకేశారు. అర్థం కాలేదు సంసోనుకు, అర్థం కాలేదు పరిస్థితి. అయిపోయింది ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అంటారు, లోకంలో ఒక సమయత చేతులు కాలం అరగటువంటి ఏం లాభం అంటారు. నిజమే కదా, సమయం అంతా అయిపోయిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఏం మిగులుతుంది ఇంకా? చూడండి అలాగే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకోనిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాల మధ్య ఒక దాని కుడి చేతను ఒక దాని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిష్తీయులను చంపుదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీద, దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. ఏంటి? మహావీరుడు నేల కొరి ఇక్కడితో సమాప్తం. మరి చెప్తాను, సమాజంలో స్త్రీ అనే ఒక ఏమంటారు, స్త్రీ అనే ఒక ఐటమ్ అంటే బాగోదా, స్త్రీ అనే ఒక
ఆబ్జెక్ట్ ని టచ్ చేస్తారు. మొత్తం చెప్తున్నాను, మీ చరిత్రలో ఉండవు, మీ హిస్టరీలో ఉండవు, మీ హిస్టరీ బేస్ ఉండవు, మొత్తం పోతారు. అప్పటి వరకు తల్లిదండ్రులు మీ మీద పెంచుకున్న ఆశలు అన్ని అడుగంటిపోతాయి. నేల రాలిపోయాడు సంసోన్, నేల రాలిపోయాడు సొలొమోన్, నేల రాలిపోయాడు. మరి చెప్తున్నాను, సామాన్యుల నుంచి అగ్రరాజ్యాలు ఎడుతున్న రాజ్యాధిపతులు కూడా ఏలే పాపం తెలుసా, కామన్ అర్థం. మరి చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో సంసోన్ చనిపోయాడు. ఒక స్త్రీకి లొంగిపోయి చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా, నిజమైన ప్రేమ తెలియలేదు, అర్థం కాలేదు. అదే సమాజానికి మరి చెప్తున్నాను. అదే ఎంతైందా, 2 నిమిషాలు అయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రేమ అర్థం కాలేదు. ఏంటా ప్రేమ? ఏ దేవుని బలంతో మొదలైన ప్రేమ. ఏంటో ప్రేమ? నువ్వే కావాలనుకునే ప్రేమ. ఏంటో ప్రేమ? తను చంపేసిన నువ్వే కావాలనుకునే ప్రేమ. ఏంటో ప్రేమ? తనను కొరడాలతో కొట్టిన, ముళ్ళ కిరీటం కళ్ళల్లో దిగినా, వీపు నాగటి చాలా వరకు దున్నబడుతున్నా, సమస్తము కోల్పోయిన శరీరధారి అయిన దినం, మళ్ళీ చక్కగా పాట రాశారు, శరీరధారి అయినా దినములలో నా క్రీస్తు. నిజమే కదా, కన్నీళ్ళే మిగిలాయి కదా ఆయనకు. శరీరధారి అయిన దినం ఏ రోజు సంతోషంగా ఉంటాడు? ఏడ్చుకుంటున్న మహారోధంతో మరణంలో నిన్నే పిలుస్తున్నాడు. ఈరోజు స్త్రీ వ్యామోహంకి లొంగిన నిన్ను పిలుస్తున్నాడు. మహారోధంతో మరణంలో ఆయన పిలిచింది నిన్నే. మరి చెప్తున్నాను, మహారోధంతో ఆయన మరణంలో కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రేమకు విలువిస్తున్నామా? లోక ప్రేమలకు వెళ్ళిపోతున్నాం. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఏం నేర్పించింది నీకు ప్రేమ? ఏం నేర్పించింది? నీ ఆర్థిక పరిస్థితులు నాశనం చేసింది నీ ప్రేమ. నీ తల్లిదండ్రులు కోల్పోయేసింది నీ ప్రేమ. నేను సమస్తాన్ని నాశనం చేసి నేను నాశన కూపానికి తీసుకెళ్ళింది నీ ప్రేమ. ఆయన ప్రేమ ఎందుకు చేసిందో తెలుసా? నువ్వు పాప అయినప్పుడు నిన్ను ప్రేమించింది. నేను కాదనుకున్నప్పుడు నిన్ను ప్రేమించింది. అరణ్య యాత్రలో ఒంటరిగా నడుస్తున్న నువ్వు ఎక్కడ చనిపోతానని మరణ భయం నిన్ను ఏళ్తున్నప్పుడు, మరణపు అంచులలో నువ్వు నడుస్తున్నప్పుడు, కాంతి వీధిలో ఎవరు నీకు అపాయం కలిగజేస్తారో తెలియని పరిస్థితుల్లో మరణానికి వెళ్ళకూడదని మరణం యొక్క తాలపు చెవులు నీకిచ్చి మరణాన్ని జయించి తిరిగి లేవడానికి, నిత్య జీవన పునరుద్ధానంతో మనం తిరిగి లేపడానికి ఆయన ప్రేమకు విలువనిస్తున్నామా ఈరోజు? చూద్దాం ఒకసారి. దేవుని కాదనుకున్న వాళ్ళు ఎలాగైతే చచ్చారు, మరి చెప్తున్నాను, దేవుని కావాలనుకున్న వాళ్ళు ఎలా బతకారో తెలుసా? చూద్దాం బైబిల్ ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం అన్న. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మన మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతే గాని ఇప్పుడు మీ ఆత్మలు కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు నాకు వెలుస్తుంది. అద్భుతమైన మాట కదా. చూడండి, అలా పైన రాస్తాడు చూడండి. 22వ వచనం అన్న, 22వ వచనం, 22 అన్న. ఆయన పాపం చేయలేదే, ఆయన నోట ఏ కపటం లేదే, ఆయన దూషించలేదే, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపు న్యాయ తీర్పు తీర్చు దేవుడు తాను అప్పగించుకోలేదే. ఏమర్థమవుతుంది దీంట్లో? దేనికోసం కాంటెక్స్ట్ మాట్లాడుతున్నారు పేతురు గారు? పాపాన్ని రూల్ చేస్తూ క్రీస్తు ఎలా ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు రాశారు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగాను తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలాగనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయంగా రక్షింపబడదుము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. అర్థమవుతున్నా మీకు? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు? ఆది దేవుడే యజ్ఞంగా మారి వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు తన ప్రేమ? దేవుడు మహిమే శరీరధారి అయి దిగి వచ్చిన ప్రేమగా వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు దేవుడు? తగ్గింపు స్వభావంతో ఎలా వెల్లడిపరుస్తున్నాడు? తన శరీరం అంతా ఊబికిపోయి సర్వం కోల్పోతున్న రక్త మాంసములో పాలివాడై మన కొరకు చనిపోయిన వాడిగా ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆ ప్రేమ కావాలా? లోకంలో ఉన్న సత్యవరాన్ని కావాలా? చూస్తున్నాం ప్రేమ. క్రీస్తు హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనయు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణమైనట్లు ప్రేమందు వేరు స్థిరపడి సమస్త పరిస్థితుల్లో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అంటాడు. చూడండి,
జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానం మించిన క్రీస్తు అంటే ఏంటి? సైంటిస్టులకు అందరి ప్రేమ. ఒక మనిషి తన ఆలోచనకు మించిన ఈ ప్రేమ, ఒక మనిషి ఆలోచనలో ఆలోచించలేనంత ఈ ప్రేమ జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ అన్నారు. ఇది సైంటిస్టులకు అర్థం కాదు, గొప్ప సామంతులకు, జ్ఞానులకి. ఇప్పుడు ఎవరైతే జ్ఞానులు అని చెప్పిన ఈ జ్ఞానులకు అర్థం కాదు. యోగ్యత లేని, ఎన్నిక లేని, అర్హత లేని, విసిరివేయబడ్డ, పనికిరాని, పగిలిపోయిన పాత్రలకు అర్థమవుతుందంటే ఈ ప్రేమ. యోహాను సువార్త 15 అధ్యాయం 13 తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. లోక స్నేహాలు అయిపోయింది. మాట్లాడుతున్న చూడండి, యోహాన్ గారు నుంచి యోహాన్ గారు మాట్లాడుతుంటున్నారు. 13 తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఈ లోక స్నేహ ఈ డైలాగ్ ఈ లోక స్నేహాలు ఎలాంటివో తెలుసా? మీ అందరికీ లోక స్నేహాలు ఎలాంటివి? నీ దగ్గర డబ్బు ఉంటే వస్తారు, నీ దగ్గర ధనం ఉంటే వస్తారు, నీ దగ్గర స్టైల్ ఉంటే వస్తారు, నీ దగ్గర మందు ఉంటేనో, మార్బలం ఉంటేనో, ఏదో చూసి, నీ బ్యాక్గ్రౌండ్ చూసి ఏదో వస్తారు. కానీ ప్రేమ ఎలా వస్తుంది తెలుసా? పేదరికంలో, నిరుపేదరికంలో, అనారోగ్యంలో, ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో, ఒంటరి పరిస్థితులను ప్రేమిస్తున్నారు. రా నా స్నేహితుడు, నీకోసం ప్రాణం పెట్టాలని ఈ ప్రేమ పిలుస్తుంది. నేను అడుగుతున్నాను, నిన్ను నిత్య నరకాగ్నికి ఈడు చేసి నాశనం చేసే ఆ ప్రేమ కావాలా? నేను నిత్యము ప్రేమించే, నేను నిత్యం భరించే ప్రేమ కావాలి. భక్తుల ప్రేమ కావాలి. చెప్తున్నాను, ఏ ప్రేమ కావాలి? నేను నిత్య నరకాన్ని కీడ్ చేసి నీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని వేదన కలిగించే ప్రేమ కావాలా? నేను అడుగుతున్నాను, నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని కట్టి, నైతిక విలువలు నేర్పి, నిన్ను పెంచి పెద్ద చేసి పోషించి దేశానికి, రాజ్యాలకే సవాలుగా నేను నిలబెట్టే ప్రేమ కావాలా? సవాలు నిలబెట్టే ప్రేమ కావాలి. చెప్తున్నాను, చివరిగా ఒక యథార్థ సంఘటన చెప్పి ముగిస్తాను. ఒక తండ్రికి ఒక కూతురు పుట్టింది, పెరిగింది, పెద్దగా అయిపోయింది, ఆలోచన వచ్చింది, వయసు వచ్చింది, బలం వచ్చింది, అందం వచ్చేసింది. వీటితో పాటుగా గాలి వచ్చింది. మరి చెప్తున్నాను, గాలి గడపలేదు. 10వ తరగతి చదువుతుంది అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. వాళ్ళనేమో రోజు పంపిస్తున్నాడు, చక్కగా అమ్మాయి మీద నమ్మకంతో చక్కగా పంపిస్తున్నాడు. ఒక సమయం ఈమె బర్త్డే వచ్చింది, ఈ కూతురు బర్త్డే వచ్చింది. ఆ తండ్రి వచ్చి 11, 12 ఆ టైంకి వచ్చేసంతా విషెస్ తెలియజేశాడు. చెప్పాడు, బర్త్డే విషెస్ చెప్పాడు. ఆ తండ్రి పోంది ఏడ్నానా అంది. ఇతను ఏడ్నానంటే అంటే ఆ తండ్రి అన్నాడు, బర్త్డే కదమ్మా, హ్యాపీ బర్త్డే చెప్దామని రోజు వేసామమ్మా, అందుకు చెప్పామన్నా అని ఈ తండ్రి అంటే విసుకుంటూ వెళ్ళిపోయి పడుకుంది. ఫోన్ ఆన్ చేస్తుంది, వాడితో చాటింగ్ చేస్తుంది. ఆ గాలిగాడు హాయ్ మెసేజ్ చేసింది, రిప్లై పెట్టింది, హ్యాపీ బర్త్డే డియర్ అన్నాడు. ఈమె చాలా సంతోషపడుతూ ముసుగులు అవుతూ దుప్పట్లు మూసుకుంటూ ఇష్టానుసారం. అంటే ఒక సమయం వచ్చేసింది, ఆడు లేచిపోదామన్నాడు. తల్లి లేచిపోయింది. ఇష్టానుసారంగా వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు నేను మళ్ళీ అడుగుతున్నాను, నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, ఎందుకు జరిగిపోతున్నాయి? నైతిక విలువలు లేవు, మీలో వాక్యం లేదు, దేవుని ఆలోచన లేదు, దేవుడు ఎలా బతకమన్నాడో మీకు తెలియదు. తల్లిదండ్రులు ఒక ప్రాణం పెనవేసుకుని బ్రతుకుతున్న మీ తల్లిదండ్రులు నీకోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియదు, ఎంత ప్రేమిస్తున్నారో నీకు తెలియదు. వాళ్ళ రక్తం ఒడగట్టి వాళ్ళ శ్రమంతా కూర్చి నేను ఎలా ప్రేమిస్తున్నారో నీకు తెలియదు. నేర్చుకుంటాం సమాజంలో తెలుసా? తల్లిదండ్రులు ఎలా కలగప్పాలో నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం సమాజంలో తెలుసా? వ్యభిచారం ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం సమాజంలో తెలుసా? మన శరీరాన్ని ఎలా పాడు చేసుకోవాలో తెలుసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ వ్యాలంటైన్స్ డేకి దేవుడు నేను పిలుస్తున్నాడు. నాకు తెలియదు, ఆయన తెలియదు. రహాబ్ అనే స్థితి ఎలాంటిదనో నాకు తెలియదు. నీ గతం ఎలాంటిదో తెలియదు, నీ గత పరిస్థితులు ఎలాంటిదో తెలియదు, నువ్వు గతంలో ఎంత ఘోర పాపం చేసావో నాకు తెలియదు. పిలుస్తున్నాడు చూడండి, దేవుడు పిలుస్తున్నాడు, నాతో ఉండడానికి రావాలి, నిత్య పరలోక రాజ్యంలో నాతో ఉండడానికి రావాలి, నిన్ను ప్రేమిస్తాను అన్న మాట దేవుడు ఎలా పూజ చేశాడో తెలుసా? ఈ లోకంలో తండ్రి ఎలా పూజ చేస్తారు? నిన్ను ప్రేమిస్తున్నాను, దానికి శ్రమ పడతారేమో, కష్టపడతారేమో, ఏదోలా ఉంటారేమో, కానీ ఈ దేవుడు ఎలా చేశాడు? పూజ చేసి చనిపోయాడు. ఈ దేవుడు చనిపోయి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. కానీ ఎట్లా మాట చూస్తుంటే కానీ ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. నీడల మనం ఇంకా పాపలమే. ప్రేమను వెల్లడిపరిచాడు దేవుడు. అంటే ప్రేమను చూపగలుగుతున్నామా? ఆ కాలం మనం వచ్చేసింది, లేచిపోయింది. ఈ తల్లి లేచిపోయింది, 4 లెటర్ రాసిపోయింది. నాన్న నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను దొరికితే మీరు చంపేస్తాను, నన్ను దయచేసి నాన్న కోసం వెతకండి అన్నదంట. వెతకండి అన్నదంట. వెళ్ళిపోయిందంట. సరిగ్గా వారం తిరిగేసరికి ఆ కూతురు వచ్చిందంట. మళ్ళీ ఆ కూతురు వచ్చి అంటుందంట, వాళ్ళ అమ్మని వచ్చేసామా అమ్మా అని అడిగేసరికి నాన్న అడిగిందంట. నాన్న ఎట్టి వెళ్ళాడంటే, నాన్న సచినుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? వాళ్ళ దరిద్రుడు వాడి గురించి అడక్కమ్మ అన్నాడు. ఏమైందమ్మా నీకు కూతురు అడిగితే, చచ్చాడమ్మా వాడు. చచ్చాడమ్మా, ఎందుకు చచ్చాడమ్మా అంటే, నేను లైంగికంగా వేధించడమ్మా, నిన్నే కూతురు ఆయన నిన్నే లైంగికంగా వేధించడమ్మా. చనిపోయాడమ్మా మీ నాన్న. ఒక గాలిగాడి కోసం వాళ్ళ నాన్న చనిపోయాడు ఆ రోజు. ఒక గాలిగాడి కోసం కూతురు చేసిన అవిధేయమైన పని నా తండ్రి గుండె కోతను మిగిల్చి చంపేసింది ఆ రోజు. నేను అడుగుతున్నాను, దేవుని ప్రేమకు లోపడగలరా? ఏ ప్రేమకు లోపడుతున్నారు? తల్లిదండ్రుల ప్రేమకు లోపడుతున్నారా? చంపేసింది, ఆ తండ్రి చంపేసింది. ఇంకా 40-50 ఏళ్ళు బ్రతకాల్సిన ఆ తండ్రి గొంతు కోసేసింది. గుండె తట్టుకునే తండ్రి ఏం చేశాడు తెలుసా? చీటీలో రాసి కొన్ని విషయాలు రాశాడు ఆ పేపర్ లో. ఆ రోజు బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఆ గిఫ్ట్ బాక్స్ లో ఈ మాటలు కొన్ని రాస్తున్నాడు పెద్ద మనిషి. ఏమంటాడు పెద్ద మనిషి? అమ్మా నువ్వు రేసిపోయావు నాకు తెలుసు, నువ్వు ప్రేమిస్తున్నావని కూడా నాకు తెలుసు, తండ్రిగా నేను దండించచ్చు, అక్కడ బాధపడతావు అని నేను ఏమనలేదు. చూడండి ఎంత సున్నితంగా పెంచారో ఆ తండ్రి.
కలదనేసి వెళ్ళిపోయింది ఆ రోజు. కలదనేసి వెళ్ళిపోయింది. తండ్రికి పోతుంది. ఆ తండ్రి ఏమని రాశాడు తెలుసా? నా కూతురైన నువ్వు సమాజంలో నా చెడ్డ పేరు నీకు ఉంటుందమ్మా. కాబట్టి నేను రాస్తున్నాను, ఏమని రాస్తున్నాను తెలుసా? నా కూతురు నేను లైంగికంగా వేధించాను, నా కూతురు వెళ్ళిపోయింది, నేను అందుకు చనిపోతున్నా, నా మనస్సాక్షిని బతకదు, అందుకు నేను అలా రాసి చనిపోయినమ్మా నేను అని రాశాడు. అంటే చూడండి ఎంత సున్నితంగా. కనీసం ఆ కూతురు వెళ్ళిపోయినప్పుడు కూడా తండ్రి తప్పు అర్థం చేసుకోలేదు. ఆ ప్రేమే నేను పిలుస్తుంది. నువ్వు పాపంలో పడిన ప్రతిసారి, నువ్వు దేవుని నువ్వు దేవుని విడిచి వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రేమ నిన్ను పిలుస్తుంది. రాహా. గతం గతం గాయాన్ని చేసిందేమో, గతంలో నేను వదిలేశారేమో, గతం మలినమైన నీ గతం ఒకసారి ఇంకా లేదు పాటలు చక్కగా రాశారు ఆ పాటలు. లోక లోకంలో ఉన్న తండ్రి ప్రేమే అలాగుంటే నేను అడుగుతున్నాను, లోకంలో ఉన్న తండ్రి ప్రేమే నీకోసం ప్రాణాల సహితం లెక్క చేయకుండా కష్టపడితే అని అడుగుతున్నాను. పర్లోక తండ్రి చేస్తాడు. ఎందుకింత ప్రేమ అని అడిగితే ఒకటే మాట, ఎందుకు ప్రభావ నేను ఇంత ప్రేమ నీకంటే ఆయన ఒకటి అంటాడు, నేను ప్రేమించాను అని అంటాడు. ప్రేమించాను అన్న మాటను ఎలా ప్రూవ్ చేశాడో తెలుసా? ఆయన ప్రాణం ఇచ్చేశాడు. మరి చెప్తున్నాను ఆ మాట పౌలు గారు అంటారు, నువ్వు చనిపోవడానికి నా పాపాలే కారణం, కానీ నువ్వు చనిపోవడానికి కారణం ఏంటో నీ ప్రేమ. యోగ్యత లేదు ప్రభు, నాకు యోగ్యత లేదు, నన్ను ప్రేమించావు, అర్హత లేదు, నన్ను ప్రేమించావు, నన్ను కాపాడు, పోషించావు, పెద్ద చేసావు, ఇప్పుడు మహావృక్షంగా పెరిగి నిన్నే కాలదంటున్నానేమో, నన్ను క్షమించి అర్థం చేసుకో ప్రభువా అంటాడు. పవన్ గారు అంటారు, నువ్వు చనిపోవడానికి నా పాపాలే కారణమైనా నువ్వు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ప్రేమే. నువ్వు సిలువెక్కడానికి, నువ్వు సిలువలో నీ శరీరం ఉబికిపోవడానికి, సిలువలో నీ శరీరం మాడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చీల్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నీ కంటిలో ముళ్ళు కూర్చోవడానికి ఏంటో తెలుసా? నేను చేసిన పాపాలే ప్రభువా, నేను చేసిన పాపాలే కారణం, నీ ప్రేమే కారణం. ఈ లోకంలో విచిత్రమైన ప్రేమను నేను చూస్తున్నాను, మహా అద్భుతాన్ని ఈరోజు నేను చూస్తున్నాను. అద్భుతం ఏంటో తెలుసా? క్రీస్తు తప్పైన కుమారుని పిలిచాడు, తప్పు తెలుసుకున్నాడు ఆయన. ఈరోజు ఎవరైనా నేను వ్యతిరేకంగా నడుస్తున్నాను, నేను వ్యతిరేకమైన ఆలోచనతో ఉన్నారేమో, మీ మనుషులను పరీక్షించుకోండి. గతాన్ని ఆలోచించకండి, గతాన్ని దృష్టిలో పెట్టుకోకండి. గత క్రీస్తు రోజు నేను నూతనంగా ప్రేమిస్తున్నాడు. లోబడిన వాళ్ళని నీ వైపు ఆయన చేతులు ఇంకా చాచబడి ఉన్నాయి. అది గుర్తెరిగి దేవుని ప్రేమను మనం తెలుసుకుందాం, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి నిలబడతాం. కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన గాక. మంచిది. అన్న చివరిలో ప్రార్థన చేస్తాడు, అన్న హనుకన ప్రార్థన చేస్తాడు. వచ్చేసింది. అయితే ఇంత గొప్పగా మనందరి కోసం ఎంతో దూరం నుంచి వచ్చాడు బ్రదరు, ఇంత గొప్పగా చెప్తాడని నేనైతే అసలు అనుకోలేదు. అయితే సిస్టర్ కూడా వస్తే బాగుంటుంది. చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళు. అయితే బ్రదర్ ఎక్కడి నుంచి అయితే చాలా దూరం నుంచి వచ్చాడు మన కొరకు. అయితే దేవుడి వాక్యం ఎలా ఉందో మీ అందరికీ ఎలా చెప్పాడంటే వివరణ, ఎక్స్ప్లెయినింగ్ మామూలుగా లేదు. మీరు చూసారు కదా, ఇది మీకోసం కాదు, దేవుడి పట్ల ఆయన తీసుకున్న ఇది ఒక ముఖ్యమైన గమనిక. దేవుడి కోసం ఇతను తీసుకున్న వర్తమానం ఏదైతే ఉందో ఇది మనందరి కోసం. అయితే మనం ప్రార్థనలో ఎక్కివేస్తాం. అయితే ఇది ఆఖరి ప్రార్థన. తండ్రి నీకు 1000 కోట్ల స్తోత్రం ప్రభు. యవనస్తులు ఏమైపోతున్నారో అయితే వీళ్ళొక్కరిని ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. ఎలాంటి చిన్నపిల్లల ద్వారా పెద్దల ద్వారా ఏదైతే జరుగుతుందో, అసలుకి ఈ కంట్రీ ఈ దేశంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి తండ్రి ప్రభు. చెడు అలవాటు చెడు వ్యసనాల కొరకు ఎంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, కానీ మంచి కొరకు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళ ఎడల నువ్వు ఇంకా ఉండి వాళ్ళని ప్రోత్సహించి ఇంకా ముందుకి నీ మాటను ముందుకు ఒక అడుగు ముందుని పెడతారు మేము కూర్చున్నాము. అయితే తండ్రి ఎంత దూరం నుంచి వచ్చి తమ్ముడు ఇంకా చెల్లి చాలా మంచి మంచి పాటల్లోని మంచి వాక్యంలోని మా అందరికి అందజేశారు. అయితే దీన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు. అయ్యా ప్రభు, వీళ్ళు వెళ్ళిచుండగా వీళ్ళ రాకపోకల్లో మీరే తోడని నడిపించండి ప్రభు తండ్రి. ఏదైతే వాక్యం చెప్పాడో ఇది మా అందరిలోని మా నోట్లోని మా బ్రెయిన్లోని అన్నట్లో నెమరేసుకునేటట్టు సహాయం చేయండి. ఇది ప్రతిదీ కూడా మా ఆలోచన విధానంలోని మా హృదయాల్లోని ఉండి నాటిపోయి ఒక విత్తనం వలె ఇది మొలచాలని మేము కూర్చున్నాము ప్రభు తండ్రి. ఇంకా ఎంతమంది అయితే ఉంటున్నారో యవనస్తులు ప్రతి ఒక్కరు ఏదైతే అడ్డదారి తొక్కుతున్నారో, ఎవరైతే ఇంకా తక్కువ మందిలోని ఇంకా దేవుడిలోని లోబడి ఉండట్లేదో వీళ్ళందరిని ముట్టి స్వస్థపరుస్తారని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలోని మీరే తోడని నడిపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుని నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.